వెల్కమ్ టు టాప్ స్టోరీ. డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్ సినిమాతో హిట్ కొడితే తర్వాత ఛాన్స్ రావడం ఈజీనే, కానీ సెకండ్ సినిమాతో మొదటి మూవీ మ్యాజిక్ని రిపీట్ చేయడమే కష్టం. ఎందుకంటే భారీ అంచనాలు, బోలెడంత ప్రెషరు ఉంటుంది. 25 ఏళ్ల క్రితం రాజమౌళి, వివి వినాయక్, ఆ తర్వాత త్రివిక్రమ్, బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్లు కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్గా సెకండ్ ఫిల్మ్తోనూ హిట్ కొట్టారు. మరి ఇప్పుడు రెండో సినిమాతో లక్ పరీక్షించుకోవడానికి రాబోతున్న యంగ్ డైరెక్టర్స్ ఎవరో చూసేద్దాం. ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేశారు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా. పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా మైత్రి మూవీస్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా యూత్ని విపరీతంగా ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్ చేశారు. 100 కోట్ల వసూళ్లతో గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు బుచ్చిబాబు మై లిటిల్ స్టార్ డైరెక్టర్. తను ఎలాంటి సినిమా అయినా తీయగలడు అని ఉప్పెన క్లైమాక్స్తోనే అర్థమైంది. చాలా పెద్ద సినిమా, ఎమోషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కమర్షియల్ సినిమా చేయడం చాలా కష్టం. పెద్దితో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేశాడు బుచ్చిబాబు అంటూ అంచనాలను పెంచేశారు సుకుమార్. ఉప్పెన నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థతో పాటు సుకుమార్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద వెంకట సతీష్ కిలారు పెద్దిని నిర్మిస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత రెండో సినిమాతో వస్తున్న బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. మరి బింబిసారా లాంటి ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్తో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు మలడి వశిష్ఠ. ఫస్ట్ సినిమాతోనే పరిశ్రమ వర్గాల వారిని, ప్రేక్షకులను అలరించారు. సినిమా చూసి ఎవరో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అనుకున్నాం, కొత్త కుర్రాడా అంటూ ఆశ్చర్యపోయారంతా. డెబ్యూ డైరెక్టర్ అంత బిగ్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం అంటే ఆషామాషి కాదు. వశిష్ఠను ఇంట్రడ్యూస్ చేస్తూ భారీ బడ్జెట్తో బింబిసారా మూవీని నిర్మించారు కళ్యాణ్ రామ్. సెకండ్ మూవీకే చిరంజీవితో ఛాన్స్ వచ్చింది వశిష్ఠకి. చిరు, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో యువి క్రియేషన్స్ బ్యానర్లో ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమాగా రాబోతోంది విశ్వంబర. హెవీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్నారు. విఎఫ్ఎక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం పడుతుంది. జూలైలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి వశిష్ఠ బింబిసారా మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి. కొత్త దర్శకులను పరిచయం చేస్తూ కొత్త కంటెంట్తో మంచి సినిమాలు చేయడం నానికి బాగా అలవాటు. ఈ విషయంలో ఆయన హస్తవాసి మంచిది. అలా దసరా మూవీతో శ్రీకాంత్ ఓదెలను పరిచయం చేశారు. ఫస్ట్ సినిమా అయినా తడబడకుండా పాన్ ఇండియా రేంజ్లో 100 కోట్ల వసూళ్లతో అదిరిపోయే అవుట్పుట్ ఇచ్చారు శ్రీకాంత్. సెకండ్ సినిమా కూడా నానితోనే చేస్తున్నారు. భారీ బడ్జెట్తో పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. భారీ అంచనాలతో, డిఫరెంట్ కథనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 21న రిలీజ్ కానుంది. తన రెండో సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు శ్రీకాంత్. దీని తర్వాత చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ డైరెక్షన్లో నాని నిర్మాతగా ఓ సినిమా రానుంది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా ఎస్విసిసి బ్యానర్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ విరూపాక్ష. ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. అతని మేకింగ్ చూసి షాక్ అయ్యారంతా. కట్ చేస్తే 100 కోట్ల వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది విరూపాక్ష. కార్తిక్ తన రెండో ప్రయత్నంగా వృషకర్మ అనే యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ చేస్తున్నారు. ఇందులో నాగ చైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనున్నారు. జస్ట్ గ్లిమ్స్తోనే అద్దరిపోయేలా అంచనాలు పెంచేశారు. కార్తిక్ టేకింగ్, విజువల్స్ చూస్తుంటే వృషకర్మ విరూపాక్షను మించి ఉండబోతుందనిపిస్తుంది. హాయ్ నాన్న లాంటి ఫీల్ గుడ్ ఫిల్మ్తో శౌర్యవ్ అనే టాలెంటెడ్ డైరెక్టర్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు నాని. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్తో ప్రేక్షకుల మనసుల్ని తాకేలా ఓ మంచి సినిమా చేశామనే ఫీల్ కల్పించారు శౌర్యవ్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ కథ రెడీ చేసుకున్నారట. అనివార్య కారణాల వల్ల ఆ స్టోరీ విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది. అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే అద్దరిపోయింది అసలు. ఈ మూవీకి హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ముహూర్తానికి నాని గెస్ట్గా వచ్చి టీంకి విషెస్ చెప్పారు కూడా. టాలెంటెడ్ పీపుల్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల. కమిటీ కుర్రాళ్ళు మూవీతో యదువంశీని డైరెక్టర్గా, 11 మంది కొత్త వాళ్ళను నటీనటులుగా పరిచయం చేశారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ హిట్ టాక్తో పాటు మంచి వసూలు కూడా రాబట్టింది. కమిటీ కుర్రాళ్ళ తర్వాత యదువంశీకి మరో సినిమా ఇచ్చారు నిహారిక. అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా, విలేజ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా సాగే కథతో రాబోతున్న పాన్ ఇండియా మూవీ బరి. ఓపెనింగ్ బాబాయ్ పవన్ వచ్చి విషెస్ చెప్పారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు.
ఇటీవల వాలీబాల్ ప్రాక్టీస్లో వరుణ్ గాయపడడంతో సర్జరీ జరిగింది. బరితో యదువంశీ సెకండ్ సినిమా గండం ఎలా గట్టెక్కుతుందో చూడాలి మరి. సో ఇవాళ టాప్ స్టోరీ విశేషాలేంటో చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.